మీకు తెలుసా, వచ్చే కొన్ని సంవత్సరాల్లో భారతదేశ వాతావరణం పూర్తిగా మారిపోవచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక పెద్ద హెచ్చరిక చేస్తున్నారు, సూపర్ ఎల్ నీనో 2026 గురించి. ఇది నిజంగా జరిగితే అది గత 140 సంవత్సరాల్లోనే అత్యంత శక్తివంతమైన వాతావరణ ఘటనగా మారే అవకాశం ఉంది. తక్కువ వర్షాలు, తీవ్రమైన ఎండలు, పెరుగుతున్న ధరలు. భారతదేశం దీనికి సిద్ధంగా ఉందా? ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎల్ నీనో అంటే ఏంటి? ఇది పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఒక సహజ వాతావరణ పరిణామం. సాధారణంగా గాలులు వేడి నీటిని ఆసియా వైపు నెట్టుతాయి. దాంతో భారతదేశానికి మంచి వర్షాలు పడతాయి. కానీ ఎల్ నీనో సమయంలో ఈ వ్యవస్థ మారిపోతుంది. పసిఫిక్ సముద్రంలో నీరు ఎక్కువగా వేడెక్కుతుంది, గాలులు బలహీనమవుతాయి. దాంతో ప్రపంచ వాతావరణం ప్రభావితం అవుతుంది. భారతదేశానికి దీని ప్రభావం ఎక్కువగా వర్షాలపై పడుతుంది. ఇప్పుడు 2026 గురించి ఎందుకు భయం ఉంది? నిపుణులు చెప్తుంది ఏంటంటే 2026లో వచ్చే ఎల్ నీనో చాలా శక్తివంతంగా ఉండొచ్చు. దాన్ని సూపర్ ఎల్ నీనో లేదా మెగా ఎల్ నీనో అంటున్నారు. అంటే సముద్రం మరింత వేడెక్కడం, వాతావరణం ఎక్కువగా మారిపోవడం, మరింత తీవ్రమైన ప్రభావాలు. ఇది ఇప్పటికే పెరుగుతున్న గ్లోబల్ ఉష్ణోగ్రతలతో కలిసిపోతుంది. అదే అసలు ప్రమాదం. భారతదేశంపై ప్రభావం ఏంటి? మొదటిగా వర్షాలు. భారతదేశ వ్యవసాయం పూర్తిగా మాన్సూన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎల్ నీనో వల్ల వర్షాలు ఆలస్యం కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గిపోవచ్చు, కొన్ని చోట్ల కరువు పరిస్థితులు రావచ్చు. దీని ప్రభావం రైతులపై నేరుగా పడుతుంది. రెండవది తీవ్రమైన ఎండలు. ఇప్పటికే భారత్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు చూస్తున్నాం. సూపర్ ఎల్ నీనో వస్తే ఉష్ణోగ్రతలు ఇంకా పెరగవచ్చు, రాత్రి వేళల్లో కూడా చల్లబడకపోవచ్చు, హీట్ వేవ్స్ ఎక్కువ రోజులు కొనసాగవచ్చు. మూడవది ఆర్థిక ప్రభావం. పంటలు తగ్గితే సరఫరా తగ్గుతుంది, సరఫరా తగ్గితే ధరలు పెరుగుతాయి. దాంతో ఆహార ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, సాధారణ ప్రజలపై భారం పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభావం ఎవరికంటే బయట పనిచేసే కార్మికులు, కట్టడాల కార్మికులు, వీధి వ్యాపారులు, రైతులు, డెలివరీ వర్కర్లు. వీరు నేరుగా ఎండలో పనిచేస్తారు. దీంతో డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఎల్ నీనోను ఆపలేం, కానీ దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు. చెట్లను రక్షించడం చాలా ముఖ్యం. చెట్లు నగర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వ్యక్తిగతంగా మనం చేయాల్సింది తగినంత నీరు తాగడం, ORS ఉపయోగించడం, మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లకుండా ఉండడం, బయట పనిచేసే వారికి సహాయం చేయడం. దీర్ఘకాలికంగా చూస్తే సోలార్ ఎనర్జీ వినియోగం పెంచాలి, కోల్ ఆధారిత విద్యుత్ తగ్గించాలి, కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి. ముగింపులో చెప్పాలంటే సూపర్ ఎల్ నీనో కేవలం ఒక వాతావరణ మార్పు కాదు, ఇదొక హెచ్చరిక. వాతావరణం మరింత తీవ్రంగా మారుతోందని చెప్పే సంకేతం. ఇది ఎప్పుడు వస్తుందో కాదు ముఖ్యమైనది, దానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నామో అదే ముఖ్యం. జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి.